హలో, ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన, కొంచెం భయపెట్టే కానీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎబోలా వైరస్. ఇది కేవలం ఒక వ్యాధి గురించి మాత్రమే కాదు సుమా. దీని వెనుక ఉన్న సైన్స్, సమాజంపై ఇది చూపించిన ప్రభావం, అలాగే ఈ అదృశ్య శత్రువుపై మన మెడికల్ ఫీల్డ్ సాధించిన అద్భుతమైన విజయాల గురించి డీప్గా అనలైజ్ చేద్దాం. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో మనం కవర్ చేయబోయే రోడ్ మ్యాప్ ఇదిగో ఇలా ఉంటుంది. ముందుగా ఎబోలా అంటే ఏంటి, అది ఎలా వ్యాపిస్తుంది, దాని లక్షణాలేంటి అనేది చూద్దాం. ఆ తర్వాత సమాజంపై దీని ఎమోషనల్ ఇంపాక్ట్, రికవరీ తర్వాత పేషెంట్స్ జీవితం ఎలా ఉంటుంది, ఫైనల్గా సైన్స్ మనకు అందించిన ట్రీట్మెంట్ మరియు హోప్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. రైట్, మొదటి సెక్షన్, అసలు ఎబోలా అంటే ఏంటి? ఈ వ్యాధి ఎంత డేంజరో అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని సైంటిఫిక్ బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎబోలా వైరస్ డిసీజ్ లేదా ఈవీడీ అనేది ఒక జూనోటిక్ వ్యాధి. అంటే సింపుల్గా చెప్పాలంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందన్నమాట. దీనివల్ల శరీరంలో విపరీతమైన రక్తస్రావం జరుగుతుంది. ఇక్కడ షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, దీని మరణాల రేటు సగటున 50%. అంటే ఎబోలా సోకిన ప్రతి ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉందన్నమాట. వినడానికే భయంగా ఉంది కదూ. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. అయితే ఎబోలా అంటే ఏదో ఒకే ఒక్క వైరస్ అనుకుంటే పొరపాటే. ఇదొక పెద్ద ఫ్యామిలీ. మనకు తెలిసిన 6 రకాల ఎబోలా వైరస్లలో జైర్ స్ట్రెయిన్ అత్యంత ప్రమాదకరమైనది. పెద్ద పెద్ద అవుట్బ్రేక్స్ అన్నీ దీనివల్లే జరిగాయి. సుడాన్, బుండిబుగ్యో, టాయ్ ఫారెస్ట్ వైరస్లు కూడా డేంజరే. కానీ ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది చూడండి. ఈ ఫ్యామిలీలోని రెస్టన్, బొంబాలి అనే 2 వైరస్లు మనుషులకు అసలెలాంటి హాని చేయవు. ఒకే కుటుంబం, కాని వాటి లక్షణాలు మాత్రం ఎంత డిఫరెంట్గా ఉన్నాయో కదా. సైన్స్ ఎప్పుడూ ఇలాంటి సర్ప్రైజ్లిస్తూనే ఉంటుంది. ఇక మన రెండో సెక్షన్, అసలు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది? ఒక అవుట్బ్రేక్ను మనం ఆపాలి అంటే అసలది ఎక్కడ్నుంచి ఎలా మొదలైందో తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. ఈ వైరస్కు అసలైన ఇల్లు అంటే న్యాచురల్ రిజర్వాయర్ ఎవరంటే ఫ్రూట్ బ్యాట్స్. పండ్లు తినే ఈ గబ్బిలాలు అసలు ఏమాత్రం జబ్బు పడకుండానే ఈ వైరస్ను తమలో క్యారీ చేస్తాయి. అక్కడ నుంచి అది అడవిలోని గొరిల్లాలు, కోతులు, చివరకు మనుషులకు స్పిలోవర్ అవుతుంది. మనం అడవులను నరికేస్తూ వన్యప్రాణులకు మరీ దగ్గరవుతున్నాం కదా. బహుశా అందుకేనేమో ఇలా జంతువుల నుంచి మనుషులకు వైరస్లు రావడం ఈ రోజుల్లో బాగా కామన్ అయిపోయింది. సరే, ఒకసారి వైరస్ మనుషుల్లోకి వచ్చాక ఎలా వ్యాపిస్తుంది? చాలామంది అనుకునేలా ఇది గాలి ద్వారా వ్యాపించదు. కేవలం ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తుల రక్తం లేదా ఇతర శరీర ద్రవాలతో డైరెక్ట్ కాంటాక్ట్ వల్లే ఇది వేగంగా వ్యాపిస్తుంది. ఎంతలా అంటే ఒక చిన్న కలుషితమైన సూది లేదా వారు తాకిన వస్తువును ముట్టుకున్నా చాలు, ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. అందుకే స్ట్రిక్ట్ హైజీన్ మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఇంకో భయంకరమైన విషయమేంటంటే, పేషెంట్ పూర్తిగా కోలుకున్న తర్వాత కూడా కొన్ని నెలలపాటు వారి వీర్యం లేదా తల్లిపాలలో ఈ వైరస్ సజీవంగా ఉండొచ్చు. అందుకే రికవరీ తర్వాత కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మూడవ సెక్షన్, లక్షణాలు మరియు వ్యాధి తీవ్రత. అసలు ఈ వైరస్ మన బాడీలోకి వెళ్ళాక ఎలాంటి విపరీత పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి ఈ టైమ్లైన్ గమనించండి. వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన 2 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడొచ్చు. దీన్నే మనం ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. తర్వాత 4 నుంచి 10 రోజుల్లో ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం, అలసట వస్తాయి. చూస్తే నార్మల్ ఫ్లూలాగే అనిపిస్తుంది. కానీ 5 నుంచి 7 రోజులకల్లా పరిస్థితి చేయిదాటిపోయి బాడీ మీద దద్దుర్లు రావడం, బ్లీడింగ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక 6 నుంచి 16 రోజుల మధ్య ఉండే దశ అత్యంత క్రిటికల్. విపరీతమైన ఫ్లూయిడ్ లాస్ వల్ల బాడీ షాక్లోకి వెళ్ళిపోతుంది. ఈ టైంలోనే పేషెంట్ ప్రాణాలతో బయటపడటమా లేక మరణించటమా అనేది డిసైడ్ అవుతుంది. చూశారుగా, ఒక నార్మల్ జ్వరం నుంచి ప్రాణాలు పోయే స్టేజ్కి ఎంత వేగంగా వెళ్తుందో. ఇక సీరియస్ కేసుల్లో అయితే డాక్టర్లు కన్జంప్టివ్ కోగ్లోపతి అనే ఒక పదాన్ని వాడతారు. భయపడకండి, దీని సింపుల్ అర్థమేంటంటే మన బాడీలో రక్తాన్ని గడ్డకట్టించే సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయిపోతుందన్నమాట. అసలు గడ్డకట్టాల్సిన చోట కట్టదు, అవసరం లేని చోట రక్తం గడ్డకట్టేస్తుంది. దీనివల్లనే ఎబోలా పేషెంట్లలో దారుణమైన ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది. అక్షరాల పేషెంట్ను ఇది శారీరకంగా పిండేసే అత్యంత బాధాకరమైన దశ అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు 4వ సెక్షన్కొద్దాం.
వ్యాప్తి మరియు భావోద్వేగ ప్రభావం. ఇప్పటివరకు మనం బయాలజికల్ ఫ్యాక్ట్స్ చూశాం కదా, కానీ ఈ వ్యాధి సమాజంపై, ముఖ్యంగా మన ఇమోషన్స్పై చూపించిన ఇంపాక్ట్ ఏంటో వింటే నిజంగా చలించిపోతాం. పశ్చిమ ఆఫ్రికాలోనే గినియా, సియర్రా లియోన్ మరియు లైబీరియా దేశాల్లో 2014-16 మధ్యలో ఈ ఎబోలా ఎంత దారుణంగా చెలరేగిపోయిందంటే ఆ ఎపిడెమిక్ చరిత్రలోనే ఒక పీడకలగా మిగిలిపోయింది. మృతదేహాలను తాకి కడసారి వీడ్కోలు పలికే వాళ్ళ సాంప్రదాయాలే ఆ వ్యాధికి రెడ్ కార్పెట్ పరిచాయి. దానివల్ల అది క్షణాల్లో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పాకిపోయింది. పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ అన్నీ పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. అప్పట్లో ఆ పరిస్థితి చూస్తే ఎవరికైనా భయం, నిరాశ మాత్రమే మిగులుతాయి. కానీ ఇక్కడే ఒక గొప్ప మార్పు జరిగింది. కేవలం మందులు, హాస్పిటల్స్ మాత్రమే ఈ వ్యాధిని ఆపలేదు. స్థానిక లీడర్లు, హెల్త్ వర్కర్స్ కలిసి ప్రజల్లో ధైర్యాన్ని నింపారు. మనం దీన్ని జయించగలం అనే ఆశ, సరైన హెల్త్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీల మధ్య ఒక అద్భుతమైన కోఆర్డినేషన్, ఇవే ఆ ఎపిడెమిక్ను అడ్డుకోవడంలో గేమ్ చేంజర్స్ అయ్యాయి. మెడికల్ ట్రీట్మెంట్తో పాటు మనుషుల మధ్య నమ్మకం, సహకారం ఎంత పవర్ఫుల్ అనేది ఈ సంఘటన ప్రపంచానికి నిరూపించింది. 5వ సెక్షన్, ఎబోలా నుండి ప్రాణాలతో బయటపడిన తర్వాత జీవితం. సరే, చావంచుల దాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు కదా, అంతా హ్యాపీ అనుకుంటే పొరపాటే. అసలు యుద్ధం అక్కడే మొదలవుతుంది. దీన్నే పోస్ట్ ఎబోలా సిండ్రోమ్ అంటారు. సియర్లా లియోన్లో జరిగిన ఒక డీప్ స్టడీ మనకొక చేదు నిజాన్ని చూపిస్తోంది. ఎబోలా సర్వైవర్స్ దీర్ఘకాలికంగా విపరీతమైన కీళ్ల నొప్పులు, యువేటీస్ లాంటి కంటిచూపు సమస్యలు, వినికిడి లోపం మరియు దారుణమైన అలసటతో బాధపడతారు. ఇవి శారీరక సమస్యలు మాత్రమే. ఇక మానసికంగా చూస్తే వాళ్ల కళ్ల ముందే వాళ్ల సొంత వాళ్లను కోల్పోవడం వల్ల కలిగే ట్రామా, డిప్రెషన్, ఎకనామిక్గా దెబ్బతినడం, సమాజంలో వాళ్లను దూరం పెట్టడం, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ వాళ్ళని ఏళ్ల తరబడి వేధిస్తూనే ఉంటాయి. అక్షరాల ఇది వాళ్ల జీవితాలనే తలకిందులు చేసేస్తోంది. ఇక మన లాస్ట్ సెక్షన్, సైన్స్, చికిత్స మరియు ఆశ. ఇదంతా వింటుంటే మీకు చాలా భయంగా, హోప్లెస్గా అనిపించొచ్చు. కానీ అస్సలు నిరాశపడకండి. ఎందుకంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్, సైంటిఫిక్ రీసెర్చ్ అద్భుతాలు చేసేయి. అవేంటో చూద్దాం. సైన్స్ సాధించిన ఈ మైల్స్టోన్స్ నిజంగా నమ్మశక్యం కానివే. 2019లో యుఎస్ FDA మొట్టమొదటి ఎబోలా వ్యాక్సిన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెంటనే 2020లో అత్యంత ప్రమాదకరమైన జైర్ స్ట్రెయిన్కు చెక్ పెడుతూ ఇన్మాజెబ్ అనే టార్గెటెడ్ ట్రీట్మెంట్ కూడా వచ్చేసింది. ఇది అక్షరలా ఒక రియల్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇవే కాదు, ముందస్తుగానే ఇచ్చే ఓరల్ రీహైడ్రేషన్, మంచి సపోర్టివ్ కేర్ మరియు లోకల్ లీడర్ల ద్వారా ప్రజలకు ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎందరో ప్రాణాలు నిలబడుతున్నాయి. ఎబోలా వస్తే చావు ఖాయం అనుకునే స్టేజ్ నుంచి దీన్ని ప్రివెంట్ చేయగలం, క్యూర్ చేయగలం అనే ధైర్యం మనకిప్పుడొచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు సైన్స్. మనమెంత పురోగతి సాధించినా గ్లోబల్ ఎపిడెమిక్స్ విషయంలో ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా ఉండటం చాలా చాలా అవసరం. ఇప్పుడు మన దగ్గర కొత్త వ్యాక్సిన్లున్నాయి, సూపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ప్రజల్లో అవేర్నెస్ ఉంది. అయినా సరే, రేపు పొద్దున భవిష్యత్తులో కొత్తగా ఏదైనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వస్తే అది ఇలాంటి మరో మహమ్మారిగా మారకముందే మనం దాన్ని ఆపగలిగేంత సిద్ధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. నిరంతర అప్రమత్తత, సరైన ఫండింగ్, గ్లోబల్ కోఆపరేషన్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు ఎబోలా గురించి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.